మా నీలా మోటార్స్ బండి నడుస్తున్నా మా ఇవాళ ఇలా ఫేస్ రివీల్ చేద్దామా? అట్లే ఉండు కథలకు, నువ్వు కదిలితే నీ ఫేస్ కనిపిస్తుంది, నాకు సంబంధం ఎప్పుడో చెప్తున్నా. రైట్ మామ, ఇంటికి వెళ్ళిపోతున్నాయిగా. మనకి లచ్చబాటు వచ్చేటట్లేదు. నేను ఏదో అనుకున్నా, ఏదో అవుతుంది. నా ముంగడు పోతుంది చూసినా, నీలా మా ముంగడు పోతున్నాడు. ఇప్పటిదాకా మామతో కూర్చొని మాట్లాడినా, ఒక 2 hours 2.5 hours మాట్లాడినా. కాకపోతే మనోడు ఫేస్ రివీల్ చేయలేదు కదా, అందుకే నా ముందుకు పోతున్నాడు. ఫేస్ రివీల్ చేసుకుంటే నా పక్కన వస్తాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. ప్రజెంట్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే నిన్నటి వీడియోనే. అంటే నిన్న మనం ఒక వీడియో చేద్దాం అనుకున్నాం కదా, పెట్రోల్ పోను 1000 రూపాయలు ఎర్న్ చేయాలంటే ఎన్ని గంటలు పని చేయాలి, ఎన్ని కిలోమీటర్స్ తిరగాల్సి ఉంటుంది అని చెప్పేసి. అయితే నిన్న కొన్ని అనివార్య కార్యక్రమాల వలన అయిపోయింది కదా మధ్యలో. అదే ఈరోజు కంటిన్యూ చేస్తున్నా. కంటిన్యూ అంటే ఇప్పుడు నుంచి మా ఫ్రెష్ అనుకో. ఇక నిన్న ఏంటంటే కొంచెం ఇంటికాడ పని ఉండే, ప్లస్ వాడుకోడు మొత్తం మెంటల్ తెప్పించిండు. అట్లా అని చెప్పేసి ఇక ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. అంటే ఇవాళ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా, ఎందుకంటే అది నేను అవ్వలేదు కదా, ఈ రోజు చేద్దామని చెప్పేసి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇప్పటి నుంచి పెట్రోల్ పోను 1000 రూపాయలు ఎప్పుడైతే ఎర్న్ అవుతుందో అప్పుడు ఇంటికి వస్తా. అప్పటిదాకా డ్యూటీ చేస్తూనే ఉంటా. ఇంకోటి ఏంటంటే నిన్న వీడియోలో నేను ఒక క్వశ్చన్ అడిగినా, ఒకటే ఏరియాకి 2 times పోయినా, ఆ ఏరియా ఏమైందని చెప్పేసి. ఆ వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు. ఇప్పుడు 9 పోస్ట్ చేస్తా, ఎందుకంటే నిన్న చేసినాం కదా వీడియో, నైట్ ఎడిట్ చేసి పొద్దుగాల అప్లోడ్ చేసినా. కాకపోతే ఏంటంటే పబ్లిక్లో 9 చేస్తా. ఇప్పుడు 9 పబ్లిక్లో చేసినాక 24 hours టైం ఇస్తా అని చెప్పినా కదా, అంటే రేపు పొద్దుగాల దాకా. కాబట్టి ఇవాళ మనం విన్నర్ వాళ్ళు చెప్పలేము. కాకపోతే ఈ రోజు కూడా క్వశ్చన్ అడుగుతా. మరి నిన్నటి వీడియోలో విన్నర్ అవ్వాలి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఈ వీడియోలో అయితే రాదు. ఈ రోజు మనం ఏం చేద్దామంటే, నిన్న మనం ఏమనుకున్నాం, లాంగ్ రైలు కొడదాం అనుకున్నాం. కాకపోతే మధ్యాహ్నం నుంచి మన షార్ట్ రైలు కొట్టినాం, మన మొత్తం మామం అయిపోయింది కదా. ఈరోజు ఏంటంటే షార్ట్ రైలు లాంగ్ రైలు అనే తేడా లేకుండా పికప్ ఒకటి కొంచెం దగ్గర ఉండాలి, డ్రాప్ ఎంత ఉన్నా పర్లేదు, అది ఒకటి మైండ్లో పెట్టుకుంటున్నా. ఈరోజు ఇంకోటి ఏంటంటే ర్యాపిడో ఇంకా ఊబర్ ఈ రెండే వాడతా, ఓలా వాడను. ఎందుకంటే నిన్న ఓలా ఆన్ చేసిన రైళ్లు పడుతున్నాయి, బట్ ఏంటంటే అవి యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి అది లైట్ పక్కన పెట్టేసిన. అది ఈరోజు మన టార్గెట్ ఒకటే, పెట్రోల్ పోను 1000 రూపాయలు ఎర్న్ కావాలి. అవసరమైతే పోర్టర్ కూడా ఆన్ చేస్తా. ఒకవేళ ఏదైనా మంచి లాంగ్ రైడ్ పడి మనం ఎటన్నా సిటీలో పోయినామనుకో, పోర్టర్ కూడా ఆన్ చేస్తా. కాకపోతే అప్పటి వరకు ఓన్లీ ర్యాపిడో ఇంకా ఊబర్ ఈ రెండే వాడతా. ఓలా నాకు వేస్ట్ అనిపిస్తుంది, అది యాక్సెప్ట్ అవ్వకపోతే ఆన్ చేసేందుకు చార్జింగ్ అంత వేస్ట్ కదా, అందుకని చెప్పేసి. రైట్, మరి రైడ్లు స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోర్రి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్నే మన వీడియోని 4 రైడర్లకు షేర్ చేయండి. ఈ రోజు నేను అడిగే క్వశ్చన్కి కింద కామెంట్ మాత్రం పక్క చేయండి. మీరు ఏదన్నా సజెషన్స్ నాకు ఇద్దామనుకుంటే అది కూడా కామెంట్ చేయండి మావా. మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలో చెప్తే నేను ఒక ట్రై చేస్తాను అన్నమాట అట్లాంటి కంటెంట్ చేయడానికి. మామూలుగా ఏంటంటే నా కామెంట్ బేస్గా నేను చేస్తుండే కదా లాస్ట్ టైము, మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నా. అట్లా మీరు కామెంట్ చేయండి, నేను చేస్తా, ఓకేనామా? రైట్, మనకు ఫస్ట్ రైడ్ పడ్డది మామ. పికప్ వచ్చేసి 1/2 kilometer ఉంది, డ్రాప్ వచ్చేసి 9 kilometers ఏమో చూపించింది. 81 రూపాయలు ఇచ్చిన అమౌంట్ యాక్సెప్ట్ చేసిన. దగ్గర 50 నిమిషాల తర్వాత పడ్డది నాకు. ర్యాపిడోలో అయితే అసలు మోతూనే లేదు, ఊబర్లో మోతున్నాయి. ఇక కాకపోతే అన్ని వేరే గమ్మతి అన్ని పడ్డాయి, యాక్సెప్ట్ చేయలేదు. ఓలా కూడా అది చేసిన గ్యాప్లో పడతాయేమో అని, పడ్డాయి 180 200, కానీ యాక్సెప్ట్ అవుతలేవు. అదేం ప్రాబ్లమో ఏమో. మళ్ళీ ఇన్స్టాల్ చేసిన యాప్ని కూడా, అయినా యాక్సెప్ట్ అవుతలేదు. అనదర్ రైడర్ యాక్సెప్ట్ అని వస్తుంది. అందుకే చక్కగా పక్కన పడేసి ఊబర్లో 9 kilometers పడ్డది, అల్వాలో యాక్సెప్ట్ చేసిన. ఓటీపీ అన్న 1751 ఎక్కడ అన్న. రైట్, మన ఫస్ట్ రైడ్ పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది డ్రాప్? నేను చూసినప్పుడు ఎంత 9 kilometers చూపించింది. 9.5 25 minutes చూపిస్తుంది. 9.5 పడ్డది, ఏదో 1/2 kilometer పికప్ ఉంది. బాగానే ఉందిగా, యాక్సెప్ట్ చేసినాం. ఇక్కడేనా అన్న? 88 అన్న, థ్యాంక్స్ అన్న. రైట్, అయిపోయింది మావా. 88 రూపీస్ తీసుకున్నాం మనం కస్టమర్ దగ్గర. మనకి ఎంత ఇచ్చినో తెలియదు, 81 82 అంతే ఇస్తాడు. రైడ్ పడడం మనకు అదే పడ్డది కదా, అన్న 90 కొట్టిండు. కాకపోతే ఇంకో రైడ్ పడ్డది, వెళ్ళిపోదాం మనం దానికి. ఇప్పుడు గ్యాప్లో ఏం చేసినా అంటే ర్యాపిడో ఆన్ చేసి పెట్టినా. ఇదేంటి ఇది మనకు 1 kilometerగా చూపించింది. కొంచెం ఆగు, ఇది కార్ రూట్ చూపిస్తుందా? బైక్ రూట్, రైట్ స్టార్ట్. రైట్, కార్ రూట్ చూపిస్తుంది, ఇది 1.5 kilometers అంట. నాకు ఇప్పుడు పడ్డ రైడ్ వచ్చేసి ఎంత, 1/2 kilometer పికప్ ఉంది, 9.5 kilometers డ్రాప్ ఉంది. ఈ మ్యాప్ చూడు, గల్లీగా చూపిస్తుంది, బుడ్డ గల్లీలో. అలా బండి పోతే బయటికి వెళ్తుందా పోదా కూడా తెలియదు నాకు. రోడ్ వేకనే పోతామా నేను. ఏంది ఇది పొద్దుగాల. ఓటీపీ అన్నా 2095 ఎక్కడన్నా. పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? రైట్ పడ్డప్పుడు 9.5 అని చూపించింది. తగ్గిందా పెరిగిందా?
అంతే 9.5 బరాబర్ 95 అన్న. థ్యాంక్స్ అన్న. అయిపోయింది మా 95 రూపాయలు. యాప్లో ర్యాపిడో ఆన్ చేసిన 95 రూపాయలు అయింది అన్న. 100 కొట్టాడు మనకి. 5 రూపీస్ టిప్ వచ్చినాయి. రైడ్ కంప్లీట్, 5 స్టార్ రేటింగ్. యాప్లో ర్యాపిడో ఆన్ చేసిన, ఏమైనా పడితే యాక్సెప్ట్ చేద్దాము అంటే ఒక 1/2 కిలోమీటర్ ముందే ఆన్ చేసిన అనమాట. అడ్వాన్స్కి ఏమైనా బుకింగ్స్ వస్తే యాక్సెప్ట్ చేద్దామని. పడతలేవు అంటే పడుతున్నాయి, మనకు అనుకూలంగా పడతలేవు. రైట్ మా మనకి ఇంకో రైడ్ పడ్డది, పికప్ దగ్గరనే ఉండే, యాక్సెప్ట్ చేసిన. డ్రాప్ వచ్చి 4 కిలోమీటర్లు ఉంది. లొకేషన్ అయితే ఇన్నే చూపిస్తుంది. కస్టమర్ కాల్ చేసి ఎక్కించుకొని వెళ్ళిపోదాం. ఎంత ఓటీపీ 7506 ఎక్కండి. రైట్ మా పికప్ అయిపోయింది. 3.9 10 మినిట్స్ చూపిస్తుంది. 49 అన్న. థ్యాంక్స్ అన్న. ఫైనల్లీ ఒక మంచి రైడ్ పడ్డది మామ. 27 కిలోమీటర్ డ్రాప్ ఉంది. 280 రూపాయలు చూపించిన అమౌంట్. యాక్సెప్ట్ చేసిన, పోయి పికప్ చేసుకుందాం. పికప్ దగ్గర జస్ట్ 1.3 ఉంది అంతే. ఊబరా ఓటీపీ అన్న 4302. పికప్ అయిపోయింది. 28 కిలోమీటర్లు, 1:17 చూపిస్తుంది. 270 అన్న. థ్యాంక్స్ అన్న. అయిపోయాము. రైడ్ కంప్లీట్. 270 ఉంది అన్న. 280 తీసుకోమని చెప్పిండు. అమ్మా ఓకే. గంతవుతున్నాడా ఉన్నాడు. ఓకే. మనకు రైడు 280 చూపించింది కదా, మరి 270 ఎందుకు వచ్చింది ఇక్కడికి వచ్చినాక? ఏమో ఏం మాయ జరిగిందో, ఏ మంత్రం జరిగిందో. ఇట్లాంటి రైడ్లు ఇంకొక 2 పడితే అమౌంట్ జర మంచిగా అవుతుంది. ఇటు పోవాలన్నా ఇటు పోవాలన్నా? ఎటు పోదాం తెలియదు. ఎటు పోవాలన్నా చూద్దాం. నెక్స్ట్ రైడ్ ఏది పడుతుందో, నెక్స్ట్ రైడ్ ఏదో చూసి అది యాక్సెప్ట్ చేద్దాం. అప్పటిదాకా జర రైడ్ నన్ను చెట్టు చూసుకొని చెట్టు కింద అవుతా. ప్రజెంట్ టైం వచ్చేసి 12:30 అవుతుందా. ఇందాక మనం అటు పోయినాం కదా సాయిపేట అవతలకి. ఆడ అన్నం దింపేసినాక చెట్టు కింద వెయిట్ చేస్తా, ఏమైనా రైడ్ పడితే యాక్సెప్ట్ చేస్తా అని చెప్పినాం కదా. ఆడ పోయి కూర్చున్నా. అన్నని మళ్ళీ ఫోన్ చేసి ఏమన్నా అంటే, బ్రో ఇక్కడ లకటికపూల దాకా రైడ్ వస్తావా అని అడిగాడు. అన్న వస్తా అన్న అన్న. ఎంత తీసుకుంటావు తమ్ముడు అంటే, నా కిలోమీటర్ 10 రూపాయలు తీసుకుంటా అన్న అని చెప్పిన. అది ఎన్ని కిలోమీటర్లు తెలియదు కానీ తమ్ముడు 100 రూపాయలు ఇస్తుందా అన్నాడు. సరే ఆడ ఖాళీ కూర్చొని ఏం చేయాలని చెప్పి చక్కగా లకటికపూలకు వచ్చిన. లకటికపూల్లో అన్నం దింపేసి ఆడ నుంచి మెల్లగా ఇప్పుడు రాణిగాంధికి వచ్చిన. ఈ రాణిగాంధికి వచ్చి ఇప్పటికి 1/2 అవర్ అవుతుంది అనుకుంటా. ఇక్కడికి వచ్చి కూర్చున్నా. ఇక ఏది మనకి ర్యాపిడో ఆన్ చేసే ఉంది, ఇక ఊబర్ ఆన్ చేసే ఉంది. కానీ మంచి రైడ్లు ఏం పడతలేవు మనకు అనుకూలంగా. యాప్లో పోటర్ ఆన్ చేసిన. పోటర్ ఆన్ చేయగానే మన సైనిక్పూరి పడ్డది. యాక్సెప్ట్ చేసిన. 127 రూపాయలు చూపించిన అమౌంట్. లొకేషన్ అయితే ఇన్న చూపిస్తుంది. అదేందో పార్సల్ తీసుకొని వెళ్ళిపోదాం. రైట్ మా పికప్ అయిపోయింది. చిన్న బాక్స్ ఇచ్చిండు, ఎక్కువ బరువు కూడా లేదు. ఇట్లా ఉండాలి పార్సల్ అంటే. కొంతమంది ఇస్తారు పెద్ద పెద్ద మూటలు ఇచ్చి తీసుకోపోమంటారు. ఇట్లుందనుకో ఇంకొక మనిషి వెనక కూర్చోబెట్టుకోవచ్చు, లేదంటే ఇంకో పార్సల్ పడ్డా కానీ వెనక కట్టుకోవచ్చు. ఇప్పుడు మనకేంటంటే ర్యాపిడోలో కానీ ఊబర్లో కానీ సైనిక్పూరి పడ్డదనుకో వేల్చుకొని వెళ్ళిపోదాం. కస్టమర్ని ఎవరినైనా పార్సల్ పడ్డా తీసుకుపోదాం. కాకపోతే ఇప్పుడు ఇంకో రైడ్ కోసం అని చెప్పి ఇక్కడ వెయిట్ చేయ వెళ్ళిపోతా అంతే. ఎప్పుడెప్పుడు సైనిక్పూరి పోతానా అని చూస్తున్నాను నేను అప్పటి నుంచి. ఎండ కొడుతుంది మా చెమటలు ఇట్లా మొత్తం వెనక కారుతా ఉన్నాయి. మొత్తం షెట్ అంతా అన్నట్టుగా పోయి సిదర పెడతాను. 119 మేడం. థ్యాంక్ యూ మేడం. ఏమేమో సడన్గా వాతావరణంలో చేంజ్ వచ్చింది, వర్షం పడుతుంది, ఏదేదో జరుగుతుంది ఇక్కడ. 119 రూపాయలు వచ్చింది మనకి ఈ రైడ్కి. ఇందాక చెప్పినాం కదా పార్సల్ పికప్ చేసుకున్న తర్వాత ఏదైనా సైనిక్పూరి పడితే యాక్సెప్ట్ చేస్తాను. ప్యారడైజ్ సర్కిల్ దాకా వచ్చిన. సర్కిల్ దాకా రాగానే రైడ్ పడ్డది. ఇది మౌలాలి అని చెప్పి చూపించింది. యాక్సెప్ట్ చేసిన. 10 కిలోమీటర్లు 120 రూపాయలు వచ్చినాయి. దేవునికి కూడా ఇష్టం లేదు అనుకుంటా మా నేను టార్గెట్ కొట్టుడు. నిన్ననేమో పని ఉండే ఆడొకటి పిచ్చి లేపించిండు, ఇంటికి వెళ్ళిపోయినా. ఈరోజేమో టార్గెట్ కొడదాం అనుకున్నా, అంటే పెట్రోల్ పోను 1000 రూపాయలు ఎరిగిద్దాం అనుకున్నా. వానదేవుడు వచ్చిండు. వానదేవునికి ఇవ్వాలి ఎందుకు వచ్చిండో అర్థమవుతలే నాకు. రేపు రావచ్చుగా. ఇప్పుడు బాధ ఏంటంటే నేను తడుస్తా, జరిగిలేదు. నేను తడుస్తా, పార్సల్ తడుస్తుంది. ఇది యూట్యూబ్ ఓపెన్ కదండి. నేను తడుస్తా, పార్సల్ తడుస్తుంది, మళ్ళీ నా కెమెరా తడుస్తుంది. ఇప్పుడు నా బాధ అది. మన కెమెరా ఏం వాటర్ ప్రూఫ్ కాదు కదా. ఇప్పుడు ఏం యాక్సెప్ట్ చేయనన్నా. ఫస్ట్ అది పార్సల్ డెలివరీ చేయాలి. ఎందుకంటే మళ్ళీ వర్షం ఎక్కువైంది అనుకో ఇబ్బంది అవుతుంది. ఆ పార్సల్ డెలివరీ ఇచ్చేసి అన్ని చిన్న చిన్న రైడ్లు కొడతాయి ఇక్కడనే. ఎందుకంటే పార్సల్ మళ్ళీ వర్షం ఎక్కువైపోయింది అనుకో ఇబ్బంది అవుతుంది. వర్షం ఒకవేళ ఎక్కువ పడ్డది అనుకో జస్ట్ డ్యూటీ ఆపేసుడే అంతే. అన్న పేరేనా 127. థ్యాంక్స్ అన్న.
అయిపోయి మా నీలా మోటార్స్ బండి నడుపుతున్నాం మా ఇవాళ మన బండిలోకి నీలా మోటార్స్ వచ్చిండు. ఈయన ఫేస్ రివీల్ చేద్దామా? ఒక అవుతుంది మళ్ళీ ఏడుస్తాడు. ఇది కూడా మూసేద్దాం కిందకి. బండి మీద కూర్చుండి వెనుక చాయ్ దానికి పోతున్నాం మా చిన్న బ్రేక్ తీసుకుని అట్లా. అట్టే ఉండు కథలకు, నువ్వు కదిలితే నీ ఫేస్ కనిపిస్తుంది. నాకు సంబంధం లేదు, ఇప్పుడే చెప్తున్నాను. రైట్ మామ, ఇంటికి వెళ్ళిపోతున్నాయిగా. ఇక మనకి లచ్చబాటు వచ్చేటట్లేదు. నేను ఏదో అనుకున్నా ఏదో అవుతుంది. నా ముంగడు పోతుంది చూసినా, నీలా మామ ముంగడు పోతున్నాడు. ఇప్పటిదాకా మామతో కూర్చొని మాట్లాడినా ఒక 2 hours 2.5 hours మాట్లాడినా. ఇప్పుడు టైం ఎంత? 4:30 అవుతుంది. ఎప్పుడు నేను డ్యూటీ ఆపింది 1:30కి అనుకుంటా. వర్షం పడుతుంది కదా, చిన్నగా కొడదామని అనుకున్నా, కాకపోతే అది అవుతలేదు. అట్నే మన నీళ్ళ అమ్మమ్మతోటి మాట్లాడేది ఉండే, జరసేపు మాట్లాడినా. కాకపోతే మనోడు ఫేస్ రివీల్ చేయలేదు కదా, అందుకే నా ముందుకు పోతున్నాడు. ఫేస్ రివీల్ చేసుకుంటే నా పక్కన వస్తాడు. మనం కొంచెం ఇంటికి పోయిన తర్వాత వీడియో ఎండింగ్ ఇస్తా. ఇప్పుడైతే ఏం చెప్పను. ఏంటంటే మనం క్వశ్చన్ అడగాలి కదా, చెప్పేద్దాం. లేకపోతే ఇప్పుడే 2 నిమిషాలు చెప్పేసి అయిపోతుంది కదా. రైట్, మరి ఇక చెప్పేస్తున్నాం ఎండింగ్ కూడా. ఇవాళ మనం వచ్చేసి 800 కొట్టినాం, 150 రూపాయలు ర్యాపిడోలో కొట్టాం. ఎగ్జాక్ట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ చెప్తున్నా అంటే గుర్తులేదు నాకు. 150 రూపాయలు ఏమో ర్యాపిడోలో కొట్టినా, 460 రూపాయలు సంథింగ్ ఎంతనో ఊబర్లో కొట్టినా, పోటర్లో 111 రూపాయలు ఏమో కొట్టినా. అది కాకుండా ఒకటి నేను ఇది ఒక పర్సనల్ రైడ్ వేసుకొచ్చినాను నానగ్రామ్ కూడా పోయినప్పుడు, అదొక 100 రూపాయలు వచ్చినాయి కదా. టోటల్ నేను లెక్కేస్తే రఫ్గా 800 అయింది. నేను ఇంటికి పోయిన తర్వాత క్యాలిక్యులేట్ చేసుకొని స్క్రీన్ మీద నేను క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్ పెడతా. ఇప్పుడు ఏంటంటే రఫ్గా చెప్తున్నా 800 అయింది. కాబట్టి ఇవాళ మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 800. నేను దగ్గర ఇవాళ 100 తిరిగిన ఇవాళ, అంతేనా? ఇది అంతే, 100 కిలోమీటర్స్ తిరిగిన నేను ఇవాళ. 100 కిలోమీటర్స్ అంటే ఒక 2 లీటర్ పెట్రోల్ పోతే ఇవాళ నాకు మిగిలిన అమౌంట్ 600, అంటే 580 రూపాయలే. కాబట్టి 600 తీసుకుందాం. ఎన్ని గంటలు పని చేసినాం మనం? 7:30కి ఆన్ చేసినాం. 8:30, 9:30, 10:30, 11:30, 12:30, 1:30, 6 గంటలు పని చేసినాం. 6 గంటలు పని చేసి 600 వచ్చినామో, గంటకు 100 రూపాయలు. అంటే పెట్రోల్ పోంగా, అంటే ఈ లెక్కల మనము పెట్రోల్ పోంగా 1000 రూపాయలు ఎర్న్ చేయాలంటే 12 గంటలు అంటే పని చేసి సరిపోతుంది. అందుకే వచ్చినావా? ఓకే. ఫేస్ రివీల్ కావాలంటే ఎప్పుడు మా చేసేది ఇప్పుడే. కాకపోతే పొట్టు తిడతాడు తర్వాతకి. మనోడే ఎప్పుడన్నా మంచి మూమెంట్ చూసుకొని ఫేస్ రివీల్ చేస్తానని అన్నాడు, అందుకే మనం డిస్టర్బ్ చేస్తలేము. రైట్, మరి ఇలా క్వశ్చన్ అడగాలి కదా. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇవాళ నేను ఒక ముంగట ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ఒక 3 రైడ్లు 4 రైడ్లు గట్టి కొట్టినా. ఒక 4 రైడ్లు అనుకుందాం. 4 రైడ్లు డ్రాప్ లొకేషన్ ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం టోటల్ గా. అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ రైడ్ పడ్డది 10 కిలోమీటర్లు అనుకో, సెకండ్ ఇంకో రైడ్ పడ్డది 15, 2 కలిపితే ఎంత 25. ఫస్ట్ మైల్ వదిలేసేయారు. అట్లా నేను ఇవాళ కొట్టిన ఫస్ట్ 4 రైడ్లు, అంటే మొదటి 4 రైడ్ల డ్రాప్ లొకేషన్ టోటల్ ఎంత నేను ఆ వీడియోలో చెప్పే ఉంటా ఖచ్చితంగా. అది ఒక్కటి ఇవాళ మన క్వశ్చన్ అనమాట. నేను ఏంటంటే మన మామూలు కాబట్టి ఇక కంఫర్ట్గా మాట్లాడుతున్నాను, రప్పరప్ప మాట్లాడుతున్నా. ఓకేనా? ఇవాళ మన క్వశ్చన్ వచ్చేసి అదే. నేను ఇవాళ కొట్టిన మొదటి 4 రైడ్లు డ్రాప్ లొకేషన్ ఎంత టోటల్. ఫస్ట్ మైల్ వద్దు, పికప్ లొకేషన్ వద్దు, ఓన్లీ డ్రాప్ లొకేషన్. టోటల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగినా. రైట్, మరి ఉంటా. వీడియో నచ్చ లైక్ చేయండి, కొత్త వాళ్ళు చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. బాయ్ బాయ్.